యేసయ్యా, నా అవసరత ఏంటో నీకు తెలుసు తండ్రి. నా అవసరం జరిగిన దేవుడు నాకు సహాయం చేయమని ప్రభు అడుగుతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మీరు పోషించారు కదా నేను ఈనాడు ప్రభు నా అవసరత నీకు చెప్పుకుంటున్నాను. నా తండ్రి మీరు సహాయం చేయమని. ఈ నాయన తండ్రి వరదల వల్ల ఈ వర్షాల వల్ల నాయన ఎంతో ఇబ్బంది పడుతున్నాను. మీరే సహాయం చేయండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇటువైపుకి వెళ్తుంటే ఏదో ఒక స్వరం వినిపించి నీ దగ్గరున్నది ఇంటికి వెళ్ళి ఇవ్వమని వినిపిస్తుందండి. ఇదిగో అండి. అండి, నా దేవుడు ఎంత గొప్పవాడండి. నేను ఇప్పుడేనండి దేవునికి సహాయం చేయమని దేవునికి ప్రార్థించానండి. నా దేవుడు మీ ద్వారా నాకు సహాయాన్ని పంపించాడా? నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు ఈనాడు నన్ను పోషించలేడా? మీ ద్వారా నాకు సహాయాన్ని పంపించిన దేవునికి వందనాలండి. అండి, ప్రార్థన చేయగానే దేవుడు సహాయం చేస్తాడా అండి? అవునండి, నా దేవుడు ప్రార్థించగానే సహాయం చేస్తాడండి. మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు కూడా సహాయం చేస్తాడండి. ప్రభువా, నేను లేమిలో ఉండగా యేసయ్య నాకు సహాయం చేయమని నీకు మొరపెట్టినప్పుడు నాకు ఒక వ్యక్తి ద్వారా మీరు సహాయాన్ని పంపించారా? నీకు వందనాలు ప్రభు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు మీరు ఈ రోజుకి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను మరొక్కసారి మీరు నిరూపించారు నా తండ్రి. దేవాన్ని చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ వ్యక్తిని కూడా నాకు సహాయాన్ని పంపించిన వ్యక్తిని కూడా మీరు మార్చమని యేసునామమున నీకు స్తుతులు వందనాలు చెప్పుకుంటూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికైనా దేవునికి మొరపెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.